నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఇది పాక్ ఫనే కటీఫ్ అని చెప్పి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన హై లెవెల్ కమిటీ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో ప్రధానంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది ఇది పాకిస్తాన్ నుంచి పన్నాగం పనే ఇది. పహల్గామ్లో 26 మందిని పొట్టను పెట్టుకుంటారు. విచక్షణారహితంగా వద్దంటే కూడా కాల్చారు. కాళ్ళ వేళ్లబడి బతిలాడినా కానీ ఎక్కడ ఏంలే. మహిళల పిల్లల పక్కకు పంపించారు, పురుషులను కాల్చారు. అది కూడా ఐడి కార్డు చెక్ చేసి ముస్లిం కాదు అంటేనే చంపారు, ముస్లిమే తరులు అంటేనే చంపారు. అది ఏపీకి సంబంధించి ఇద్దరు ఉన్నారు, మధుసూదన్ రావు, ఇంకొక ఆయన చంద్రమౌళి, విశాఖపట్నం. మధుసూదన్ రావు కావలి వ్యక్తి మధుసూదన్ రావుని అయితే 42 సార్లు కాల్చారట. 1 కాదు 2 కాదు. మరి వాడికి అదేం పైశాచికానందం వాళ్ళకి తెలియదు. కానీ 42 సార్లు, ఒకసారి కలిస్తేనే చచ్చిపోయాం. మళ్ళీ చచ్చినోడిని ఇంకా చంపటం ఎందుకు పాపం? కానీ పైశాచికం. మనుషులు కాదు, వాళ్ళు మృగాలు. మనిషి రూపంలో ఉన్న జంతువులు అనమాట. వాళ్ళని ప్రోత్సహించింది పాకిస్తాన్ నుంచి వచ్చారు. పాకిస్తాను నిఘా వర్గాలు పంపిస్తేనే వచ్చినాయి అని ఒక కంక్లూజన్కైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని బట్టి వస్తుంది. దీన్ని బట్టి పాకు పనే కాబట్టి కటీఫ్ అని చెప్పి నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు మూసివేత, దౌత్య సంబంధాలు రద్దు, పాకిస్తానీలకు నో ఎంట్రీ, వీసాలు నిలిపి పౌరులు వారంలో వెళ్ళాలి, సింధు జలాల వడంబడిక నిలుపుదల, కమిషన్ సిబ్బంది తగ్గింపు, నేడు రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ, సిడబ్ల్యూసి అత్యవసర భేటీ ఖర్గే పిలుపు, జమ్మూ కాశ్మీర్ కేబినెట్ భేటీ, ఉగ్రదాడి ఖండన, ఎక్స్రేషియా ప్రకటన, ప్రపంచ దేశాల ఖండన, భారతకు బాసులుగా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూడా అఖిలపక్ష భేటీ ఉందని పార్టీని పిలుస్తారట. అదే కాంగ్రెస్ పార్టీ కూడా సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టుకుంటుంది. ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది. 26 మందిని టూరిస్టులని పొట్టన పెట్టుకున్నారు. సార్ దీని వెనక ఏముంది? రాజకీయాలు ఎన్ని ఉన్నప్పటికీ భారతదేశ పౌరులపైన ఉగ్రవాదులు దాడి చేశారంటే అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలి, ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాలు కూడా ఖండించినాయి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు సిడబ్ల్యూసి మీటింగ్ పెడుతుంది. సరే, ఈ మీటింగ్లు హై లెవెల్ మీటింగ్లు, హై పవర్ మీటింగ్లు ఏం కానీ అసలు వాడెవడు ఆ దొంగోడు పట్టుకోవాలి. దొంగతనంగా వచ్చి కవ్వింపు చర్యలు చేసి పట్టుకున్నోడు పాకిస్తాన్ ఉందా ఇంకోటి ఉందా కలుగులోంచి బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చి మళ్ళీ మీరు జైళ్ళల్లో పెట్టి ఇంట్రాగేషన్లు చేసి ఇన్వెస్టిగేషన్లు చేసి తిండి పెట్టి సాధటం కాదు. నిన్న మనం అనుకున్నట్టే దేశం తిప్పాలి. అన్ని రాష్ట్రాలు తిప్పుకుంటూ రోజుకొక కండ కొయ్యాలి, కోసుకుంటూ వేధించి చంపాలి. దాన్ని ప్రపంచానికి చూపించాలి, పాకిస్తాన్కి చూపించాలి. అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. ఏ మతం చెప్పింది ఇటు చంపమని? మతం ఐడి కార్డు చూపించి చంపమని మతం చెప్పిద్దా? ముస్లిం మతం చెప్పదు. వీళ్ళు మతోన్మాదులు కాదు, మతానికి సంబంధం కూడా లేదు. ఇది ఒక రకంగా ఉగ్రవాదం, సైకోతనం అనమాట. ఇది పాకిస్తాన్కి మరి ఏమవుతుంది దాంతోనే తెలియదు. కానీ ఇప్పుడు మొత్తానికి అక్కడ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన నీళ్లు బంద్ అవుతాయి, రాకపోకలు బంద్ అవుతాయి భారతదేశం నుంచి. ప్రజలు ఇబ్బంది పడేది అల్టిమేట్గా. ఇప్పుడు వాడెవడో చేయించినోడికి ఇబ్బంది లేదు. అల్టిమేట్గా ప్రజలకు రావాల్సిన పంటకో సాగుకో నీళ్ళు రావు, తాగటానికి నీళ్ళు రావు. ఎందుకంటే సింధు జలాల్ని బంద్ చేసి పడేశారు. సింధు జలాలు బంద్ చేస్తే మొత్తం పాకిస్తాన్లో ఒక పార్ట్ మొత్తం ఎండిపోయే పరిస్థితి. రావి నది, సట్లేజ్ నది ఇవన్నీ కూడా బంద్ అవుతాయి. అయినా మరి ఎందుకు చేస్తారో అర్థం కాదు. దీనికి సంబంధించి మెరుపు చర్యలు ఉంటాయి, నిండు భరోసా ఇస్తాను. సౌదీ నుంచి హుటాహుటిన తిరిగి వచ్చిన మోడీ రాత్రికి పహల్గామ్కు అమిత్ షా, బాధితులకు ఓదార్పు, మృతుల తరలింపు, కేంద్ర కేబినెట్ సిసిఎస్ సమాలోచనలు, ఎవరిని వదలమని రాజ్నాథ్ సింగ్ చెబుతుండు. ప్రపంచం 1000 రూపాయల ప్రతీకారం ఉంటుంది, ఉత్పత్తులతో రక్షణ, మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్ష. ఆ తర్వాత అధికారిక ప్రకటన. ప్రపంచం నివ్వెరపోయేలాగా ఉంటుందట ప్రతీకార చర్యతో పాటు మళ్ళీ జరగకూడదు, అట్లా చేయాలి. పుట్టినే 26 మందిని చంపారు కాబట్టి మళ్ళీ ఒక 26 మందిని 30 మందిని చంపటం అయిపోయిందని సంబరాలు చేసుకోవటం కాకుండా మళ్ళా ఎవడన్నా భారతదేశం గడ్డపైన అడుగుపెట్టి ఇట్లాంటివి చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి దేశాలకి. అట్లాంటివి చేస్తే తప్ప ప్రతీకార చర్య కంటే కూడా ప్రతీకార చర్య ఉండొచ్చు. దాని తర్వాత కూడా కంప్లీట్గా నిర్మూలించాలి. భారతదేశం భూమి మీద అడుగు పెట్టాలంటే వణికిపోవాలి, భయపడే పరిస్థితి ఉండాలి. మళ్ళీ ఇవాళ మీరు ప్రతీకార చర్య తీసుకుంటారు, మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ వాళ్ళు ఏడాది స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు, మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది. అది కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి. ఇలా అనేక రాష్ట్రాల నుంచి పోయిన జమ్మూ కాశ్మీర్లో చిక్కున్నారు పాపం చాలామంది, భయంతో నిలికిపోతారు. ఆ పరిస్థితి ఉండొద్దు. భవిష్యత్తులో ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్ పోవాలన్నా, అక్కడ అందాలని వీక్షించాలని టూరిస్టులు పోవాలన్నా కానీ భయపడే పరిస్థితి ఉండదు.
సురక్షితంగా వస్తామనే ఒక నమ్మకాన్ని కలిగించాలంటే ఇట్లా చేసినోడిని కత్తికి ఒక కండ కోసి భారతదేశం అంతా తిప్పుకుంటూ హింసించి చంపాలి. ఉత్త చంపొద్దు. అప్పుడు కానీ ఇంకోటి రావాలంటే వణుకు పుట్టి దేనిలో భారతదేశంలో ఉన్న ప్రజలకు హామీ వస్తుంది అనేది చెప్తాను. ఇంకా అసలు విచిత్రం ఏంటంటే నిన్న ఇంటెలిజెన్స్ ఏదో లీక్ అయిందట. మళ్ళా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్ ఉండాలని మిలిటరీకి మొత్తం ఆదేశాలు జారీ చేశారట. వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపడతారు. ముగ్గురికి సంబంధించి నిన్న విశాఖపట్నానికి డెడ్ బాడీలు వచ్చినాయి. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించిన ఫోటోలు కూడా వేశారు. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్లోనే నివాళులు అర్పించారట. మృతుల్లో మనోళ్ళు 2 ఉన్నారు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. 10th ఫలితాల్లో కాకినాడ అమ్మాయి మొత్తం మీద 600కు 600 వచ్చినాయట. కాకినాడ అమ్మాయిలే టాపు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణత శాతం 81.4%. మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం, చివరి స్థానంలో అల్లూరు జిల్లా. ట్విట్టర్ మంత్రి లోకేష్ మే 19 నుంచి 10th సప్లిమెంటరీ పరీక్షలు. ఇది 600కు 600 మార్కులట. నేహాంజలి అమ్మాయి పేరు, కాకినాడ సంబంధించి. మొత్తానికి టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ 81.14. దాంట్లో టాపెస్ట్ పర్సెంటేజ్ అమ్మాయిలు ఉంది. దాంట్లో అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం, చివరి స్థానంలో అల్లూరు జిల్లా 2 ఉన్నాయట. అగ్ర చివర. ఇది ఒక వార్త ఇచ్చారు. దానికి సంబంధించి సప్లిమెంటరీ షెడ్యూల్ అదంతా ఇచ్చారు. మే 19 నుంచి 10th సప్లిమెంటరీ ఉంటుందని. ఇంకోటి 4వ సింహం నలిగిపోతుంది. పోలీసులపై పెరుగుతున్న పనిభారం, వీఐపీల పర్యటనలతో మరింత ఒత్తిడి. సభలు సమావేశాలకి అత్యధిక సమయం. ఏ సమయంలో ఘర్షణ జరిగినా తప్పని పరుగులు. రౌడీ షీటర్ల హత్యలు జరిగితే సీఐలను బదిలీ చేస్తున్నారు. వారికి ఏం సంబంధం లేకపోయినా తప్పని వేటు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. నలిగిపోతుందట 4వ సింహం. 4వ సింహం పనిభారంతోనే నలిగిపోవటంలే, రాజకీయ నాయకుల ఒత్తిడితోనే కూడా నలిగిపోతుంది. ఇవాళ ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, అంతకుముందు ఇంకొక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. అధికార పక్షం రాగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్టుకున్న కక్షను అంతా రెడ్ బుక్ల పేరుతో రాసుకొని వేధించే కార్యక్రమం పోలీసులు చేస్తారు. వాళ్ళు లేదు మంచి చేద్దామంటే ఇప్పుడున్న అధికార పార్టీ ఊకోదు కదా. మేము చెప్పింది చేయాలి, మేము ఇచ్చిన ఆదేశాలను పాటించడం తప్ప నీకు వేరే అనివార్యం లేదు, అది తప్ప ఉప్ప చేయాల్సిందే, చేయకపోతే వద్దు నువ్వు అనే పరిస్థితి. ఏం చేయాలి పాపం? ఒకవైపు చూస్తే అధికార పార్టీ దాని ఆదేశాలు పాటించాలి, ప్రభుత్వ ఆదేశాలని పాటిస్తే మళ్ళీ వచ్చే ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు చర్యలు, జైలుకు పంపటాలు, ఇది కూడా నలిగిపోతుంది. 4వ సింహము రాజకీయ పార్టీల కింద నలిగిపోతుంది. వాస్తవంగా రాజకీయ పార్టీల కక్షల కింద, రాజకీయ పార్టీల పంతాల కింద, పట్టుదల కింద, ప్రెస్టేజెస్ కింద నలిగిపోయి ఇవాళ రెడ్ బుక్ల కాడికి వచ్చింది. రెడ్ బుక్లో ఎక్కువగా పోలీస్ ఆఫీసర్లే ఉంటారు పేర్లు. ఈ రెడ్ బుక్ పోగానే ఇంకొక ఆయన పింక్ బుక్ అంటాడు రేపు తెలంగాణలో. ఇట్లాంటి బుక్కుల వల్ల 4వ సింహం నలిగిపోతుంది. ఆ 4వ సింహం ఉద్దేశం ప్రజలకి శాంతి భద్రత కల్పించడం, ప్రజలకు రక్షణ కల్పించడం. అది పోయింది. రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవంగా పని ఒత్తిడి ఉంది, ప్లస్ ఇది ఉంది. పని ఒత్తిడి కూడా తీవ్రమైన పరిస్థితి ఉంది. పాపం ఏ చిన్న ఇష్యూ జరిగినా వాళ్ళ చుట్టే తిరిగి, మనిషి చచ్చిపోయినా, జబ్బు పడ్డా, వరద వచ్చినా, ఫైర్ యాక్సిడెంట్ అయినా, లేదా ఏదైనా వీఐపీ వచ్చినా, అక్కడ ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది ప్రతిపక్ష పార్టీ, అధికార పక్ష పార్టీ, ఏది పక్కన పెట్టు. రౌడీ షీటర్కి ఏదైనా అయినా, రౌడీ షీటర్ బయట తిరిగినా, ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు పోలీసు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకున్న పని ఒత్తిడి, వాళ్ళకున్న టెన్షను మామూలుగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి వాస్తవంగా. సరే వాళ్ళల్లో దొంగలు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డోళ్ళు కూడా ఉండొచ్చు. ఉన్నప్పటికీ ఓవరాల్గా డిపార్ట్మెంట్ చూస్తే సెల్యూట్ చేయాల్సిందే. వాళ్ళు ఇవాళ నిజంగానే లేకపోతే, ఒక గంట సేపు పోలీసు యంత్రాంగం లేకపోతే రాష్ట్రం నడవదు, ముందు పడదు రాష్ట్రం. ఆ పరిస్థితి ఉంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు. కాకి డ్రెస్ వేసుకున్న వాళ్ళు రోడ్ల మీద లేకపోతే ఎవడి మాట ఎవడిండు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళకి సెల్యూటైజ్ చేయొచ్చు, దాంట్లో డౌట్ లేదు. పాపం ఇంకా నలిగిపోతున్న వాళ్ళు రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల విధానాల కింద వాళ్ళ కక్షల కార్పణ్యాలకు నలిగిపోతున్న ఆఫీసర్లు, నిజాయితీ పరులు. కొంతమంది అవినీతిలో మునిగి తేలి రాజకీయ పార్టీలకి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఉన్నోళ్ళు ఉన్నారు. ఏది ఏమన్నట్టు ఓవరాల్ చూస్తే డిపార్ట్మెంట్ అయితే సెల్యూట్ చేయొచ్చు. ఇది నలిగిపోతుంది 4వ సింహం అని చెప్పి ఒక వార్తనిచ్చారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. పహల్గాం ఘటన అమానుషం, ప్రతి భారతీయుడు ఒక సైనికుడిగా ముందుకు రావాలి, తీర ప్రాంతాల్లో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు మృతదేహానికి బంధువులకు
మృతదేహానికి నివాళి, బంధువులకు ఓదార్పు, మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చారట. పహల్గామ్ ఘటన అమానుషం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోటి, పహల్గామ్ ఉగ్రదాడి కలిసివేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల సంతాప దినాలు పాటిస్తాం. జనసేన పార్టీ కార్యాలయాలపై జెండా అవనతం. కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తన తీవ్రంగా కలిసివేస్తుందని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో తమ పార్టీ 3 రోజుల సంతాప దినాలు పాటిస్తుందని తెలిపారు. జనసేన జెండాలను అవనాతం చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో దృఢంగా ఉందాం. మన భారతదేశ ఐక్యతను ఉగ్రవాదం ఇచ్చని చేయలేదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇలాంటి దారుణాలు మరోసారి జరగకుండా చూడాలి. మన సాయుధ దళాలపై నాకు పూర్తి నమ్మకం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పిండు. జనసేన పార్టీ కార్యాలయపైన జెండాని అవనతం చేశారు. అంటే వాళ్ళ పార్టీ తీసుకుంది 2 తెలుగు రాష్ట్రాలు 3 రోజుల సంతాప దినాలు. వాళ్ళు ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంఘీభావంగా ఆయన కలిసి వేస్తుందా అంటుండు. మరి దానిపైన పార్టీ పరంగా అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన ఏంది చెప్పలేదు, కానీ కలిసి వేసింది. గట్టిగా ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్తుండు. అఘోరి అమ్మాయా అబ్బాయా చీటింగ్ కేసులో అరెస్టు. సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారట. చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టు. ట్రాన్స్జెండర్ తేళ్లతో చెంచలగూడ జైలుకు పంపించారట. అఘోరి అని ఈ మధ్యకాలంలో ఒక 1-2 మంత్స్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు అల్చేలు చేస్తుంది. ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ తిరగటం, పోలీసులతోనూ గొడవలు, ప్రజలతోనూ గొడవలు, ఆగమాగం చేసిండు. మొత్తానికి శ్రీవర్షిని అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత వివాదం, ఆయన అఘోరి ఏంది, ఆయన పవిత్రత ఏంది, ఆమె కథ ఏంది మొత్తం తెలిసింది. ఆమె సనాతన ధర్మము, హరహర మహాదేవు అని పదాలు పలుకుతూ ఉంటుంది ఊకే. అవన్నీ బట్టబయలు అయిపోయినాయి నీ పెళ్లితోని కథతోని అని చెప్పి దాని తర్వాత ఆమె పైన కంప్లైంట్ వచ్చింది మోకిలా పిఎస్లో. ఒక మహిళ దగ్గర, ఒక సీనియర్ సిటిజన్ మహిళ దగ్గర నీకు పూజలు చేపిస్తా అని చెప్పి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకుంటాట, మోసం చేసిందని కేసు పెట్టింది. ఆ కేసులో యూపీకి పోయి మన తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసుకొని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ఏమైందంటే మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు చేవేళ్ల కోర్టులో. చేవేళ్ల కోర్టు నుంచి కంది సంగారెడ్డి జిల్లా జైలు, సబ్ జైలుకి తరలించారు. అక్కడ జైలరు తీసుకోలే. ఏ జైల్లో పెట్టాలా, మహిళ పురుషుడా, ఎవరు చెప్పాలది అని చెప్పి లేదని మళ్ళీ పంపిస్తే మళ్ళీ జడ్జి దగ్గర పోయారు. లేదు అక్కడ తీసుకోవట్లే వాళ్ళు, ఏమో మహిళ లేదా పురుషుడా అదే నిర్ధారణ కావాలి, మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు రాసిండట మేజిస్ట్రేట్ గారు. ఎవరో నిర్ధారణ చేయండి అంటే ఏమో ట్రాన్స్జెండర్, మహిళ కాదు పురుషుడు కాదు ట్రాన్స్జెండర్ అని చెప్పారట. అప్పుడు చెంచలగూడ జైలుకు పంపించారు. చెంచలగూడ జైల్లో ఉంచారు ప్రస్తుతానికి. అఘోరి అమ్మాయి అబ్బాయి అంటే ట్రాన్స్జెండర్, అమ్మాయి కాదు అబ్బాయి కాదు, కానీ పెళ్ళి అయితే చేసుకుంది. శ్రీవర్షిణిని ఏదో ఇప్పుడు పెళ్లి చేసుకున్న శ్రీవర్షిణి అయితే ఒక గవర్నమెంట్ హోమ్లో ఉంచారు ప్రస్తుతానికి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ వస్తే ఫోన్ అందటమే. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక గవర్నమెంట్ హోమ్లో ఉంచారు. ప్రధాని మోడీ సభకు 5 లక్షల మంది అట. అమరావతిలో కిలోమీటర్ల మేర రోడ్ షో, రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ. ప్రధాని మోడీ సభకు 5 లక్షల మంది అవుతారా 10 లక్షల మంది అవుతారా పక్కన పెడితే, ప్రధాని మోడీ సభ వల్ల రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తాయి అది చెప్పాలి మీరు. ఈ 5 లక్షల మీటింగులు పొలిటికల్ మీటింగులు కాదు కావాల్సింది. 5 లక్షల మంది అవుతారా 6 అవుతారా పక్కన పెడితే అదొక భాగం. మీ రాజకీయ ఎత్తుగడ, రాజకీయం ఉండొచ్చు అందులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోడీ రావటం వల్ల ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఎన్ని లక్షల కోట్లు తెస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బలంతోనే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది, ప్రధానమంత్రి మోడీ ఉన్నాడు. మరి అదే బలాన్ని ఉపయోగించుకొని ఇలా ఇక్కడ ప్రధానమంత్రితో ఏం ప్రకటన చేయించబోతున్నారు, ఎన్ని వేల కోట్లు అమరావతికి కానీ పోలవరానికి కానీ రాష్ట్రానికి కానీ ఇప్పించబోతున్నారు, అనౌన్స్ చేయించబోతున్నారు. అది చెప్పండి. అది చెప్పకుండా 5 లక్షల మందితోని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతాయి. ఎందుకు ఈ ఏర్పాటు జరుగుతాయి? ప్రజలకి రాష్ట్రానికి ఒరిగేది ఏముంది? సాక్షి పేపర్ పక్కా కక్ష అక్రమ కేసే. సీనియర్ ఐఏఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై రెడ్ బుక్ కుట్రే. కదంబరి జత్వానితో ఇప్పించింది అబద్ధ ఫిర్యాదే. అంతకుముందే అక్రమ కేసుకు రంగం సిద్ధం. జత్వాని నేరాలపై దర్యాప్తులో ఉన్న అంశాల వక్రీకరణ, ఎవిడెన్స్ యాక్ట్ను వక్రీకరిస్తే అక్రమ కేసు, రిమాండ్, నివేదిక సాక్షిగా కుట్రల బట్టబయలు. తాను ఎలాంటి తప్పు చేయలేదని పిఎస్ఆర్ స్పష్టీకరణ. కోర్టులో తన కేసు తానే వాదించుకున్న పిఎస్ఆర్ 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. రఘురామరాజు కక్ష సాధింపు కేసులోనూ పిఎస్ఆర్ను ఇరికించేందుకు మెమో దాఖలు చేసిన సిఐడి. మరిన్ని అక్రమ కేసులకు కూటమి సర్కారు కుటిల పన్నాగాలు. పక్కా కక్షేనట, ఇది అక్రమ కేసు అని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్తుండు. ఆయన కేసును ఆయనే వాదించుకుంటూ 14 రోజులు రిమాండ్ విధించారు ఐపీఎస్ ఆఫీసర్ అయిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్. కదంబరి జత్వాని సినీ నటి ముంబైకి సంబంధించి
ఆమెని తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు, గెస్ట్ హౌస్లో బంధించారు. దానికి ప్రధాన కారణం పిఎస్ఆర్ ఆంజనేయుల యొక్క ఆదేశాల మేరకే ముంబై పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, వేధింపులకు గురి చేశారు. అది అక్రమ కేసు, అక్రమంగా తీసుకొచ్చి బంధించారు, నిర్బంధించాలని కేసు. లేదు లేదు అది తప్పు, మేము అట్లాంటిది ఏం చేయలే అని చెప్పి ఆయన అంటుండు. మరి ఇది ఏది నిజం ఏదైనా అనేది కోర్టు తెలిపింది. కానీ వాస్తవంగా ఎట్లే నిజంగానే పోలీస్ అధికారులని, ఐపీఎస్లను, లేకపోతే ఇంక కింద ఉన్న డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐలను గతంలో జరిగిన కేసులలో తప్పిదాలుంటే అరెస్ట్ చేయొచ్చు అంటే ఇవాళ ఒక్క పోలీస్ ఆఫీసర్ పనిచేయడు. చాలా కేసులలో, చాలా క్రైమ్ నెంబర్లలో అక్రమ కేసులు బనాయించి లోపటేశారు. కోర్టులలో నిరూపణ కాకుండా కొట్టేయబడ్డ కేసులు ఉన్నాయి. మరి అట్లాంటి కేసుల్లో కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా లోపటేస్తారా? వేసే అవకాశం ఉందా? నిజంగానే అట్లా వేయాలంటే ఇవాళ కోర్టులకి టైం సరిపోదు. పోలీసులు పోలీస్ స్టేషన్లలో ఉండరు, అందరు జైళ్ళలో ఉంటారు. ఏది పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్క చాలా కేసులు ఉన్నాయి. కానీ కదంబరి జత్వాని కేసు ఎందుకు వస్తుంది? ఆమెనే టార్చర్ చేశారా లేదా మనకు తెలియదు వాస్తవం. ఆమె కాదు, అట్లాంటి కదంబరి జత్వాని లాంటి వాళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలపైన, రాజకీయ పార్టీ నాయకులపైన, మీడియా ప్రతినిధులపైన, జర్నలిస్టులపైన అనేకమైన అక్రమ కేసులు పెట్టారు. ఈ అక్రమం అని ప్రూఫ్ కూడా అయినాయి. మరి అక్రమ కేసులు పెట్టిన ఆ రోజు పెట్టిన ఆఫీసర్లపైన, ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్లపైన, వేధించిన ఆఫీసర్లపైన ఏం చర్యలు తీసుకుంటారు? ఇట్లా పిఎస్ఆర్ ఆంజనేయులు లెక్కన అందరినీ చేసిపోయి అరెస్ట్ చేసి లోపటేస్తారా? చేసే దమ్ము ధైర్యం ఉందా? లేదు, చేయరు. కేవలం పిఎస్ఆర్ ఆంజనేయులనో లేకపోతే కాంతిరాణనో ఇంకోళ్ళనో చేస్తున్నట్టు దాని అర్థమైంది. ఇది ఒక టార్గెటెడ్ కేసు, కక్షపూరితమైన కేసు అనేది బయట ఒక చర్చ. వాస్తవమైంది. అంటే ఈ పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి కాబట్టే చర్యలు. రెడ్ బుక్లో పేర్లు ఎంతమంది పెట్టారు మీరు? పేద ప్రజలకి, సామాన్యులకి, రెక్కాడితే డొక్కాడిన ప్రజలకు జరిగిన అన్యాయాలపైన మీరు రెడ్ బుక్లో ఎందుకు రాయాలి పేర్లు? మీ నాయకులకో, మీ పార్టీకో నష్టం జరిగే విధంగా చేశారనో లేకపోతే ఇంకోటో ఆ పేరుతో రెడ్ బుక్లో పేర్లు రాసుకొని ఇలా సంబంధం ఉన్నా లేకపోయినా వేరే ఏదో కేసు పట్టుకొచ్చి వేధింపులకు గురి చేసి, కక్ష సాధింపులకు గురి చేసి జైలుకు పంపిస్తానంటే ఈ సూత్రాన్ని సామాన్య ప్రజలకు కూడా వర్తించజేయాలి. ఈ సూత్రాన్ని ఇవాళ మీ రెజీమ్లో 2014-19 మధ్యలో జరిగినాయి కానీ, 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి కాలంలో కానీ, ఇప్పుడు మీరు 2024 జూన్ 12 నుంచి జరుగుతున్న అనేక అక్రమ కేసులు, అనేక అక్రమ అవినీతి ఏదైతే అక్రమ కేసులు బనాయించారో ఆ ఆఫీసర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలి. అప్పుడు మీ నిబద్ధత ఉన్నట్టు. తీసుకోరు. ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళని పికప్ చేసుకుంటున్నారు. దాంట్లో భాగమే అని చెప్పి ఆయన కూడా పక్కా ఇది కక్షే, అక్రమ కేసే అని చెప్పి నిన్న మాట్లాడిండు. జైల్లో అంటే కోర్టులో ఆయనే వాదించుకుండు ఆయన కేసును ఆయనే. పోలవరం ఎత్తు కుదింపు తొలి దశ కింద 135 అడుగులకు తగ్గింపు. కేంద్ర కేబినెట్లో నిర్ణయం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ భేటీలో ఏపీ వెల్లడి. దీంతో తెలంగాణలో ముప్పు ఉండదని వాదన. పోలవరం ఎత్తు తగ్గించారట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి తగ్గించిండు అన్నారు. మరి ఇప్పుడు నిన్న కేంద్ర కేబినెట్లో తీసుకున్నట్టు 141 కాదు 135 అడుగులకే తగ్గించారట. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఇది పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తులో నిర్మించాలని ప్రతిపాదించగా తొలి దశ కింద 135 అడుగులకే ఎత్తు కుదించి నిర్మించాలని కేంద్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించినట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 135 అడుగుల నీటి మట్టంతో నీటి నిల్వ చేస్తే ప్రాజెక్టు కింద తెలంగాణ భూభాగంలో ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. ప్రాజెక్టు ఎత్తు 151 అడుగులకు ఎప్పుడు పెంచితే అప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడిన ముంపు ప్రభావంపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ భూభాగంలో ఏర్పడిన ముంపు ప్రభావంపై సంయుక్త సర్వే నిర్వహించే అంశంపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 8న హైదరాబాద్లో ఏపీ తెలంగాణ అధికారులతో నిర్వహించిన సమావేశం మినిట్స్లో ఈ విషయాన్ని పొందుపరిచింది. 150 అడుగులట అసలు వాస్తవంగా పోలవరం. అది కాస్త ఇప్పుడు 135 అడుగులకు వచ్చిందట తొలి దశ. అంటే ఫస్ట్ ఫేజ్లో 135 అడుగులు నిర్మించి స్టోరేజ్ చేస్తే దానివల్ల తెలంగాణ భూభాగంలో ముంపు ప్రాంతం తగ్గిద్ది, మనకి ఇబ్బంది ఉండదు, నష్టపరిహార ఇష్యూస్ ఉండవు. 135 అడుగుల నుంచి ఏమైనా పెంచినప్పుడు ఏ ముప్పు అయితే జరిగితే ఆ ముప్పు గురించి అప్పుడు మాట్లాడదాం అన్నట. అంటే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే జాయింట్ సర్వే చేద్దాం. పోలవరం మీరు నిర్మించడం వల్ల తెలంగాణలో ఎంత ప్రాంతానికి ముప్పు ఉంది, ఆ ముప్పు వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది చెప్పాలి. ఆ చెప్పాలంటే తెలంగాణ ఏపీకి సంబంధించిన సర్వేలు జాయింట్ సర్వే చేద్దాం అధికారులు అన్నారట. దాన్ని తప్పించుకోవడానికి మన 135 అడుగులు అనరా లేకపోతే తగ్గించారో తెలియదు. కేంద్ర కేబినెట్లో ఆమోదమైందట. ఆ విషయాన్ని ఏపీ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ వస్తే ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. మొత్తానికి పోలవరాన్ని జీవనాడి లేకుండా చేసేటట్టే ఉన్నారు. ఎత్తులు తగ్గించి
మరి చంద్రబాబు నాయుడు గారి హయామా, జగన్మోహన్ రెడ్డి హయామా క్లియర్గా అర్థమవుతుంది. ఆగస్టు 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక, మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక క్యాబినెట్ మీటింగ్లో రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖరరావు ఏపీకి సంబంధించిన మంత్రులు అందులో కూర్చున్నాక తెలంగాణ పోలవరం ఎత్తున 145 కాదు 141 కుదిస్తున్నాం అంటే తలకాయలు పోచారు. దాని తర్వాత తెల్లారి తెలుగుదేశం పార్టీ దాని మోసే పత్రికలు ఇది జగన్మోహన్ రెడ్డి పాపమైన రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి పాపం అయితే నువ్వు నిలదీసే స్థానంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని గల్లాబెట్టి అడిగే అంత స్థాయిలో ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనదే ప్రభుత్వం, ఆయన నిలబెడితే నిలబడ ప్రభుత్వం. మరి 141కి జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తే మీరు ఎందుకు పెంచలేకపోయారు? నిజంగానే తగ్గిస్తే, మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే తగ్గిస్తే 2024 ఆగస్టులో ఉన్న క్యాబినెట్లో ఎందుకు పెట్టారు? ఈ విషయాలు ఏం చెప్పలేము, కానీ తగ్గించారు. అది ఇప్పుడు కాస్త 135కి వచ్చింది. మరి అది ఇంకా అసలు నిర్మించేటప్పటికి ఇంకెంత కొద్దో తెలియదు. బీసీల పైన టీడీపీ వర్గీయులు దాడట, వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తున్నారని దాష్టికం, ముగ్గురికి తీవ్ర గాయాలు, బాపట్ల జిల్లాలో దారుణం. వెంకటాద్రి లింగారావట వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎలాగైనా ఊరు నుంచి గెంటేయాలని భావించారట టీడీపీ సానుభూతి పరులు కొందరు. బీసీ సామాజిక వర్గ ఇళ్లపైకి ముక్కుమడిగా మారణాయుధాలతో దాడులు తెగబడిన ఘటన ఇది. బాపట్ల జిల్లా బల్లికూరవ మండలం ముక్తేశ్వరం పంచాయతీలో రామాంజనేయపురంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది మాచర్లలో కూడా ఈ మధ్య కాలంలో జరిగింది. ఊర్ల నుంచి తరిమేశారు వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరులని. ఇప్పుడు ఇది బాపట్లలో జరిగిందంటే బీసీల పైన తెలుగుదేశం పార్టీ వర్గీయుల దాడి, కానీ మాది బీసీల పార్టీ అని మళ్ళీ చెప్తారు. మరి ఎట్ట బీసీ పార్టీ అయింది అనేది ఇక తెలియదు. ఇక అదంటే చెప్పరు. ఎప్పుడు దానికి బీసీ అధ్యక్షుడు కాదు, బీసీ ముఖ్యమంత్రి కాదు, కానీ బీసీల పార్టీ మాది అని చెప్తారు. మళ్ళీ చివరికి వచ్చి ఊర్లలో ఏంటంటే బీసీల పైన దాడి. సింధు జలాలు బంద్ అట పాకిస్తాన్కి 1960 నాటి సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన భారత్. వాగా అట్టారీ సరిహద్దు చెక్పోస్టు తక్షణం మూసివేత, సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తాన్లకు భారత్లోకి ప్రవేశ నిషేధం. ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాలు రద్దు. ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు 48 గంటల్లోగా వెళ్ళిపోవాలి. భారత్లోని పాక్ హై కమిషన్ల సలహాదారుల గుర్తింపు రద్దు. వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలన్న ఆదేశం. 2 దేశాల్లోని హై కమిషన్ల సిబ్బంది 55 నుంచి 30కి కుదింపు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ. దాయత్ దేశాలతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు నేడు అఖిలపక్షం నిర్వహించాలని భేటీలు నిర్ణయించారట. మొత్తానికి కల్లోలం అయిపోయినాయి. మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉంది. నిఘా వర్గాల సమాచారం. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. ఖాళీ అవుతున్న కాశ్మీర్ను విడుతున్న పర్యాటకులు. దాడికి నిరసనగా జమ్మూ కాశ్మీర్లో బంద్. మొదటి పేజీలను నలుపు రంగులతో ప్రచురించిన పత్రికలు. దాడితో సంబంధం లేదు అని ఫాక్ చెబుతుంది, కానీ దాడితోని సంబంధం ఉన్నదే ఫాక్ అని భారతదేశం నిఘా వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి నిఘా వర్గాలు మరొకసారి కూడా ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించినాయట. ఆ హెచ్చరించినందుకు కేంద్రం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మళ్ళీ జరిగే అవకాశం ఉంది, అలర్ట్గా ఉండండి అని చెప్పి. ఇది పాకిస్తానీల పనేనని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇంకోటి చూడమని చెప్పానంతే వాడితో నేను తప్పులు చేయించినట్ట పిఎస్ఆర్ చెప్తుండు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చెప్తుండంటే, నేను మామూలుగా ఈ కేసు ఏందో చూడండి అని చెప్పింది తప్ప దాంట్లో నేను దగ్గరుండి తప్పులు చేయించినట్టు కాదు. అది కుక్కల విద్యాసాగర్ సాయం అడిగారు, ఆ కేసు ఏమిటో చూడాలని రాణాకు చెప్పా. జత్వానీ అరెస్టుకు సహకరించాలని ముంబై పోలీసులను కోరాను. రాణా గున్ని సీఎంఓకు రాక యాదృచ్ఛికమే. విచారణ సమయంలో పిఎస్ఆర్ జవాబులు. అధికారుల ముందు వింత వైఖరి. పేరుతో పిలుస్తూ మహానుభావ అంటూ తోచినట్టు వ్యాఖ్యలు. మీరంతా దొంగలు అంటూ రుసరుసలు. అంటే ఆ పోలీస్ ఆఫీసర్లతో కూడా పేరుతో పిలిచిండట, సంబోధించిండట. మొత్తానికి నేను జస్ట్ ఏదో ఆయన వచ్చిండు, కుక్కల విద్యాసాగర్ వచ్చి కేసు ఉంది సార్ కొద్దిగా మాట్లాడండి అంటే, నేను చూడండి కేసు ఏదో ఉందట అని చెప్పింది తప్ప నేను ఏమీ దాంట్లో ఇన్వాల్వ్ కాలేదని ఏం చెప్తుండు. మరి ఇన్వాల్వ్ అయిందా కాలేదా కోర్టు చెప్పాలి. నువ్వు చెప్తే ఎట్లా ఇది? నువ్వు ఎట్లాగా నాకు సంబంధం లేదనే చెప్తారు. ఎవరైనా ఏం చెప్తారు? అభియోగం మొబ్బడ్డ వ్యక్తి ఎవరు కూడా నాది తప్పే లేదంటాడు. నువ్వు చెప్తే కాదు, కోర్టు చెప్పాలి. మీరు చెప్పేదాన్ని బట్టి, అటు ప్రభుత్వం చెప్పేదాన్ని బట్టి కోర్టు నిర్ణయించాలి. కంచే చేను వేసిందట. పోలీసులను ఆటబొమ్మలు ఆడించిన పిఎస్ఆర్ పోలీసు అధికారి అయ్యి ఉండి మహిళలపై కుట్ర. కొండల మధ్య బంధించి తీవ్రంగా వేధించారు. నిఘా మాజీ చీఫ్పై సిఐడి రిమాండ్ రిపోర్టు. కంచే షేర్ని వేసిన తీరుగుంది అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారట. తుపాకీ లాక్కుపోయి తోటాలకు బలైపోయినట. పర్యాటకులపై దాడిని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ మృతి చెందిండు. పాపం ప్రకృతి అందాలను చూసి మైమర్చిపోతున్న పర్యాటకులపైకి ఉగ్రవాదులు ఒకసారి కాల్పులకు తెగబడ్డగా
ప్రాణభయంతో అందరూ పరుగులు తీశారు. కానీ ఒక వ్యక్తి మాత్రం ముష్కర్లను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. పహల్గామ్లోని బైసారన్లో ఉగ్రవాదులతో కాల్పులు జరుపుతుండగా తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. అతనే సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. స్థానికుడైన హుస్సేన్ తన గుర్రంపై పర్యాటకులను బైసారన్ తీసుకెళ్తుంటాడు. మంగళవారం తన కళ్ళెదుటే ముష్కర్లు అమాయకులైన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుంటే తట్టుకోలేకపోయాడు. దాడిని అడ్డుకునేందుకు ధైర్యంగా ముందుకెళ్లాడు. ఉగ్రవాదుల నుంచి తుపాకులు లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో ముష్కర్లు తూటాలకు బలైపోయాడు. పహల్గామ్ నుంచి సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న టులియన్ సరస్సుకు వెళ్లాలంటే నడక, గుర్రపు సారి తప్ప వేరే మార్గం లేదు. ఈ క్రమంలో వాహనాలు పార్కింగ్ చేసిన చోటు నుంచి పర్యాటకులను గుర్రంపై బైసారానికి తీసుకెళ్తుంటాడు హుస్సేన్. ఇదే అతనికి జీవనోపాధి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులను ఇతనే పోషిస్తున్నాడు. మంగళవారం కూడా పర్యాటకులను బైసారన్ పచ్చికబయళ్ళ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ క్యాంపులోని పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నప్పుడే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వారిని అడ్డుకునే క్రమంలో హుస్సేన్ ప్రాణాలు వదిలాడు. దాంతో అతని కుటుంబం రోడ్డును పడినట్టయింది. తమకు న్యాయం చేయాలని హుస్సేన్ తల్లిదండ్రులు కోరుతున్నారు. నా కుమారుడు గుర్రం తీసుకొని పహల్గాం వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉగ్రదాడి గురించి మాకు తెలిసింది. వెంటనే హుస్సేన్కి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. దాడిలో నా కుమారుడు చనిపోయాడని తర్వాత తెలిసింది అంటూ సయ్యద్ హైదర్ కన్నీరు మున్నీరైండట. పాపం చాలా గ్రేట్. సెల్యూట్ చేయాలి ఈ హుస్సేన్కి, సెల్యూట్ చేయొచ్చు. దేశం కాపాడటానికి ప్రయత్నం చేసిండు. సరే కాపాడలేకపోయిందా అనేది పక్కన పెడితే కాపాడటానికి ప్రయత్నం చేయటం అంటే మామూలు విషయం కాదు. ముష్కర్ల దాడి నుంచి ఆడ 500 మంది పర్యాటకులు ఉన్నారు. ఏ ఒక్కళ్ళు ఆ ధైర్యం చేయలే. నిజం కూడా అందరికి ఇట్లా ఒకేసారి మూకుమ్మడిగా ధైర్యం చేసి ఉంటే వాళ్ళు ఉన్నది 5-10 మంది ఉండొచ్చు. ధైర్యం చేసి ఉంటే కొంతమంది చనిపోయినప్పటికీ వాళ్ళ గనులు గుంజుకొని వాళ్ళనే కాల్చే పరిస్థితి ఉండేది. కానీ తిరగబడి ఉంటే కానీ ఎవరు ధైర్యం చేయరు. వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఆయుధం ఉన్నా గుంజుకోవడానికి ప్రయత్నం చేసిండంటే ఇతను మామూలు ధైర్యస్తుడు కాదు. గుండె ధైర్యం మామూలు లేదు. కానీ చనిపోయాడు పాపం. దురదృష్టం. భార్య, పిల్లలు రోడ్డును పడ్డరు ఇవాళ. ఉగ్రదాడికి కొద్దిసేపు ముందు వినయ్ నర్వాల్, హిమాన్షి దంపతులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న వీడియోలోని దృశ్యం కొద్దిసేపటికి ముందేనట. ఉగ్రదాడి జరిగిదానంగా కొద్దిసేపు ముందే ఆ కొండలపైకి పోయి మంచి డ్యాన్స్ వేసుకుంటూ రీల్స్ ఏదో తీసి సోషల్ మీడియాలో పెట్టారట. ఈ నావికా దళం లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ నర్వాల్ 1 వీక్ క్రితం పెళ్ళయిందట. హనీమూన్ కానీ ఆ ఏరియాకి వెళ్ళారు. ఇంకొక వ్యాపారవేత్త కూడా శుభం ద్వివేది, హర్యానాలో కర్నాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఈ నెల 16వ తేదీన హిమాన్షితో వివాహం జరిగిందట. 19వ తేదీన రిసెప్షన్ ఉందట. అయిన తర్వాత ఇటు వచ్చినట్టుంది. ఇది 2 జంటలు ఇద్దరు నవ్వ వరలో మృతి చెందారట. పాపం భర్తలను ఇద్దరిని చంపేశారు. వాళ్ళ బాధ మామూలు లేదు. నిన్న వీడియోలో వచ్చిన ఆ అమ్మాయి ఏడ్చేది ఏదైతే నౌకాదళ అతను ఆ ఎంప్లాయీకి సతీమణికి సంబంధించి. ఇంకోటి ఆ 4 సంస్థలకు కట్టబెట్టేందుకే ఇసుక టెండర్ల రద్దు, రీనోటిఫికేషన్, ఏ జిల్లాలో లేని నిబంధనల అమలు, పోటీ తప్పించేందుకు పక్కా వ్యూహం, ముఖ్య నేత ఆదేశాలు శిరసా వహిస్తున్న యంత్రాంగం, అంతా తానై నడిపిస్తున్న మైనింగ్ డీడీ, అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు, 23 టెండర్లు 26 తుది గడువు. ఆ 4 కాంట్రాక్ట్ సంస్థలతో డీలట. ఆ 4 సంస్థలు కట్టబెట్టేందుకే ఇసుక టెండర్లు రద్దు చేస్తారట, రీనోటిఫికేషన్ వేస్తారట, ముఖ్య నేత ఆదేశాలు పాటిస్తారట. ఆ ముఖ్య నేత ఎవరు? ఈ ఆంధ్రజ్యోతి చెప్పాలా. మరి ఇట్లాంటివి జరగవు కదా. కూటమి ప్రభుత్వంలో అవినీతి జరగదు, అక్రమాలు జరగవు, అంత ఫెయిరు ఉంటుంది కదా. పదే 3 రోజుల నుంచి ఆంధ్రజ్యోతి రాస్తుంది వార్త. ఇసుక దందా నడుస్తుంది కృష్ణా జిల్లాలో. దానికి ఒక ముఖ్య నాయకుడు పాత్ర ఉంది. ముఖ్య నాయకుడు ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారు. అధికారులు కూడా కొంతమంది కావాలని ఒక 4 కాంట్రాక్ట్ సంస్థలు కట్టబెట్టడానికి ఉన్న టెండర్లు రద్దు చేసి మళ్ళీ రీనోటిఫికేషన్ వేసి వాళ్ళే సెలెక్టెడ్ చేస్తున్నారు అంటున్నారు. ఆ ముఖ్య నాయకుడు ఎవరు మరి? ఆ ముఖ్య నాయకుడు పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆయన క్యాబినెట్ మంత్రియా లేదా షాడో ముఖ్యమంత్రియా? ఎవరనేది చెప్పాలి కదా. ఇలా కొంతమంది క్యాబినెట్లో ఉన్న సీనియర్ మంత్రులు ఉన్నారు, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముఖ్య నాయకుడు అంటే అనేది రాయలేదు. కానీ మొత్తానికైతే ఆ 4 సంస్థలు కట్టబెట్టేందుకే జరుగుతుందట. ఇసుక టెండర్ల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కృష్ణా జిల్లాలో పామర్రు, పెనమలూరు మండల పరిధిలో చోడవరం, రొయ్యూరు, వార్తు వల్లూరు, నార్త్ వల్లూరు, లంకపల్లి ఇసుక క్వారీలకు పిలిచిన టెండర్లను సిండికేట్ రింగ్ భాగవతం బయటపడటంతో ముఖ్య నేత ఆదేశాలతో కృష్ణా జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. మళ్లీ టెండర్ నోటిఫికేషన్ వెలువరించింది. ముందుగానే ఫిక్స్ చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలను సవరించింది. జిల్లా మైనింగ్ డీడీ వ్యవహారం తీవ్ర ఆరోపణలకు దారితీస్తుంది. అంటే ఒక జిల్లాలో ఉన్న మైనింగ్ డీడీని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఎలా
లేదా మైనింగ్ డీడీ పేరుతో ఏదో అక్రమం జరుగుతుందని చెప్పి అసలు ముఖ్య నేతను తప్పించే ప్రయత్నమా? ఆ ముఖ్య నేత ఎవరు? ముఖ్య నేత ఆదేశాలతోనే టెండర్ రద్దు చేశారట, రీనోటిఫికేషన్ వేశారట. ఆ ముఖ్య నేత ఆదేశాలతోనే వాళ్ళు అనుకున్న 4 కంపెనీలని మళ్ళీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారట. ఆ 4 కంపెనీలు ఎవరు, ముఖ్య నేత ఎవరు అనేది రాయాలి కదా. అడిదిప్పి డీడీని బలి చేసే కార్యక్రమం, డీడీ వ్యవహార శైలి తీవ్ర ఆరోపణలకు దారితీసిందట. ముఖ్య నాయకుడిది మరి అనేది చెప్పడు. ఆ ముఖ్య నాయకుడు ఎవరంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు అయి ఉంటాడు, కేబినెట్లో మంత్రి అయి ఉంటాడు. కాబట్టి ఆయన పరువు తీయదు కాబట్టి ఆయన్ని సేవ్ చేయడం కోసం వార్త తప్ప ఇది జనాలకు పనికి వచ్చేది కాదు. కేసినేని బ్రదర్స్ ఎక్స్ వారు ఎంపీ శివనాథ్పై ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ నాని పోస్టు, అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకోకు స్పందించాల్సిన అవసరం లేదని ఎంపీ చిన్ని మాట్లాడాడు. ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూదందాలు, బ్రోకరేజీలు, పేకాట, గృహాలు, రేషన్ మాఫియా దగ్గర వసూళ్లు అంటూ నాని సెటైర్లు. ఎంపీ కార్యాలయానికి చార్లెస్ శోభరాజ్ భవన్గా పేరు మార్చాలని సలహా. కేసినేని శ్రీనివాస్పై ప్రతిగా ఎక్స్లో పోస్ట్ పెట్టిన శివనాథ్, రోడ్ల మీద మతి భ్రమించి తిరుగుతున్న సైకోకు చిప్పు దొబ్బింది అంటూ ఫైర్ అయిన చిన్ని. ఇద్దరు అన్నదమ్ములే పాపం. ఈయన మాజీ విజయవాడ ఎంపీ, ఇప్పుడు విజయవాడ ఎంపీ. ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్స్లో పోస్ట్ పెట్టుకున్నారు. ఇది ఎక్కడంటే ఊర్సా కంపెనీ ఉందిగా, ఉత్తుత్త కంపెనీ, దానికి 60 ఎకరాల భూమి కేటాయించిన దానిపైన అది ఈ విజయవాడ ఎంపీ సంబంధించి అబ్బూరి సతీష్ వాళ్ళ ఫ్రెండే, విజయవాడ ఎంపీకి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, క్లాస్మేట్స్ ఇద్దరు, చిన్ని ఆయన. దాంట్లో ఈయనకు కూడా పాత్ర ఉంది. వీళ్ళందరూ కలిసి చాలా మోసాలు చేశారు. 21st సెంచరీ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక కార్యక్రమం పెట్టారు. దాంట్లో కూడా ప్రజలు మోసం చేశారు. దాంట్లో ఇది భాగమే అని చెప్పి ఆయన చాలా ఘాటుగా ఇసుక వ్యాపారం, ఫ్లై యాష్ తోలకం, గ్రావెలు, పేకాట క్లబ్బులు నడుపుతారు, ఇవన్నీ చాలా ఆరోపణ చేస్తే దానికి కౌంటర్గా ఏం చేసిందంటే చిప్పు దొబ్బి రోడ్ల మీద తిరిగే సైకోలకు నేను స్పందించాను. చిప్పు దొబ్బిందా లేదా, సైకో కాదా పక్కన పెడితే, మీ పైన ఒక ఎంపీగా మీరు ఉన్నారు కాబట్టి మీ పైన చేసిన ఆరోపణలకి ప్రజల ముందు సమాధానం చెప్పుకోవాలి. చిప్పు దొబ్బిందని అంటే ఆరోపణ చేస్తే చిప్పు దొబ్బిందని ఆరోపణ చేసిన ఉండాలంటే అంటే మీరేం శుద్ధపోస అన్నట అనే విషయం పైన క్లారిటీ ఇవ్వాలి. ఉత్తనే చిప్పు దొబ్బిందంటే కుదరదు కదా తప్పించుకోవడానికి. ఈనాడు చూద్దాం. అమరావతిలో 1,00,000 కోట్ల పన్నులట శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోదీ. వేదిక మీద 30 మంది రాజధాని రైతులు, మహిళలకు అవకాశం. సభకు 5 లక్షల మంది ప్రజలు. హెలిప్యాడ్ నుంచి సభ వేదిక వరకు ప్రధాని రోడ్ షో. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి నారాయణ. అమరావతిలో 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తాడట ప్రధాని మోడీ. 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మోడీ ఎన్ని వేల కోట్లు అమరావతి కోసం ఇస్తాడు? మరి 1,00,000 కోట్ల పనులు శంకుస్థాపన అయితే చేస్తారు. రాష్ట్రం ఖజానా ఖాళీ, జీతాలు ఇయటానికి డబ్బులు లేవు. మరి 1,00,000 కోట్లు ఏడ నుంచి రావాలా? మరి శంకుస్థాపన చేస్తున్న ప్రధానమంత్రి ఏమైనా అనౌన్స్ చేస్తారో అందులో కొన్ని అనేది చెప్పరు. 1,00,000 కోట్ల పనులు శంకుస్థాపన చేస్తారు, 5 లక్షల మంది జనాలు వస్తారు, కానీ ఎన్ని లక్షల కోట్లు ఇచ్చేది చెప్పరు. ఇది ప్రజలు ఆశిస్తుంది. ఇలా ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆశించేది ఏంటంటే మోడీ వస్తాడు, 5 లక్షల మంది జనాలు వస్తారు, 5 లక్షల మంది ప్రజల సాక్షిగా మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వబోతాడు, అమరావతికి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వబోతాడు అనే విషయం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి సమాధానం లేదు. 5 లక్షల మంది జనాలు తరలించాలంటాడు, 1,00,000 కోట్ల శంకుస్థాపన అంటాడు తప్ప ఎన్ని లక్షల కోట్లు లేకపోతే ఎన్ని వేల కోట్లు మోడీ చెప్పించబోతుందని చెప్పట్లే మోడీతోనే. ఇది ఒక వార్త. ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.